Hi, hello, good morning to everyone. Welcome back to my channel Neeru's Kitchen Lab. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈరోజు నేను చేసే రెసిపీని ఎండింగ్ వరకు చూసి మీకు బాగా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఈరోజు మనం చేయబోయే వంట పాలక్ పనీర్. పాలకూర పోషకాల గని అంట. ఇందులో 13 రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయంట. ఈ యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా ఉపయోగపడతాయంట. ఇందులో విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ ఏ, మెగ్నీషియం ఇన్ని రకాలు ఉంటాయంట. తర్వాత అలాగే పనీర్ తీసుకుంటే పనీర్ మనకు తెలుసు, పాలను విరిగిపోయిన పాలని తయారు చేస్తారు కదా, ఇది కూడా బోన్స్ స్ట్రెంగ్తన్కి ఉపయోగపడుతుందంట. ఇప్పుడు రండి కూర నేర్చుకుందాం. 2 పాలకూర కట్టలను తీసుకుని శుభ్రం చేసి కడిగేసి ఒక స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక బౌల్లో నీళ్లు మరిగిద్దాం. వేడి నీళ్ళల్లో చక్కగా పాలకూర ఓన్లీ ఆకులు మాత్రమే ఆ వేడి నీళ్ళల్లో వేద్దాము. ఇది ఒక 2 minutes కుక్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఒక 5 పచ్చిమిరపకాయలు కూడా వేసేసి చక్కగా 2 minutes కుక్ చేసి అలా స్ట్రెయినర్తో తీసేసి మళ్ళీ చన్నీళ్ళలో వేయాలన్నమాట. ఇలా చేసేదాన్ని బ్లంచ్ అంటారు. ఇది ఎందుకంటే పాలకూర గ్రీన్ కలర్ పోకుండా ఉండడానికి మనం చేస్తాం. ఇప్పుడు చల్లటి నీళ్ళు తీసుకున్నాం, ఫ్రిడ్జ్లో నీళ్ళు. ఆ నీళ్ళల్లో మళ్ళీ పాలకూర వేసి అది స్ట్రెయిన్ చేసి మిక్సీ జార్లో వేసేసి మిక్సీ చేసి పేస్ట్లా రెడీ చేసుకుందాం. ఇందులో పచ్చిమిరపకాయలు మళ్ళీ మనం కారం వేసుకోము, అందుకే ఆ పచ్చిమిరపకాయలు సరిపోతాయి అన్నమాట. అది చూసుకుని వేసుకోండి. మళ్ళీ ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసి జీలకర్ర వేయండి ఫస్ట్, తర్వాత వెల్లుల్లిపాయ తరుగు, తర్వాత అల్లం ముక్కల తరుగు. చూసుకోండి, ఎక్కువగా ఫ్రై చేయొద్దు, వెల్లుల్లిపాయలు చేదు వస్తుంది. అందుకే జస్ట్ ఒకసారి అలా ఫ్రై చేసేసి ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు వేయండి. నేను గుప్పెడని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ఉల్లిపాయ సైజు ఉంటుంది. ఒక ఉల్లిపాయ అంటే మళ్ళీ మీకు తెలియదు, అందుకే నేను గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు అన్నా. ఇప్పుడు ప్యూరీ, టమాటో ప్యూరీ చేసింది అది కూడా వేసుకుందాం. ఇది కూడా ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం ఒక 4 స్పూన్స్ అయితే 3-4 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఎక్కువ అయితే మళ్ళీ పాలకూర రంగు చేంజ్ అవుతుంది అన్నమాట. మనకు ఆ గ్రీన్ కలరే ఉండాలి పాలకూరకి. ఇప్పుడు పసుపు వేసుకున్న పసుపు కూడా ఫ్రై చేసేసి పాలకూర పేస్ట్ అంతా అందులో వేసేసుకుంటున్నా. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి నెమ్మదిగా చక్కగా అలా కలపండి. ఇప్పుడు ఆ బౌల్లో మిగిలినది అంతా కడిగేసుకుని వాటర్ కూడా వేసేసాను. ఇది కూడా కలిపి ఈ కర్రీ అంతా మూత పెట్టకుండానే వండాలి. ఇప్పుడు పనీర్ శుభ్రంగా చక్కగా కట్ చేసి బ్లాక్స్గా మీకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకుని అందులో వేసి అవి కూడా చక్కగా కలపండి. ఇప్పుడు ఒక జాజికాయని చిన్న ముక్క తీసుకుని అది పొడిలా దంచి అది కూడా వేయండి. జాజికాయ చాలా కంపల్సరీ, దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట కూరకి. అలాగే కొంచెం కసూరి మెతి చేతిలోకి తీసుకుని దాన్ని శుభ్రంగా అలా నలపండి. నలిపితే పొడిలా అయిపోతుంది. అదంతా కూర అంతా స్ప్రెడ్ చేయండి. దీనివల్ల కూడా మంచి సువాసన, టేస్ట్, జాజికాయ కసూరి మెతి వల్ల మంచి కూరకు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక బ్లాక్ బటర్ వేసాను. అదంతా కరిగిపోయే వరకు అలా జస్ట్ కలిపేస్తే కరిగిపోతుంది ఆ వేడికి బటర్ అంతాని. ఇప్పుడు ఫైనల్గా ఒక చిన్న స్పూన్ గరం మసాలా వేయండి, ఉప్పు వేసేసి కలిపేసి
ఇప్పుడు ఒక స్పూన్ సోయా సాస్ వేసుకోండి. ఇది ఫుల్లీ ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేయండి. తర్వాత ఒక స్పూన్ వైట్ వెనిగర్ వేయండి. ఇది కూడా ఆప్షనల్. ఇది లేకపోతే నిమ్మకాయ రసం వేసుకోవచ్చు. వేసిన తర్వాత చక్కగా ఫ్రై చేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు పాలక్ పనీర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేద్దాం. ఓకే, ఇది మీకు నచ్చితే ఈ వీడియో మొత్తం నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఈ వంట వండుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్తో పాలక్ పనీర్ అండ్ చపాతీతో పాలక్ పనీరు తిని ఎంజాయ్ చేసి నాకు కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.